హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బాలామృతంతో మాల్ట్ చేస్తున్నాను. దానికోసమని పాలు వేడి చేసిన గిన్నెలోనే కొంచెం నీళ్ళు వేసి వేడి పెట్టానమాట. ఇంకోవైపు నేనైతే 2 స్పూన్ల బాలామృతం ఒక గ్లాసులో వేసుకొని అది కొంచెం నీళ్ళు వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. నేను ఒకవైపు ఇక్కడ మాల్ట్ చేస్తూ ఉంటే మా వాడు చపాతీ చేసావు కదమ్మా అని చెప్పేసి మార్నింగే తినేసి సింక్లోకి వేసాడు, ప్లేట్ కడగమ్మా నువ్వే అని చెప్పేసి. చూడండి, మన పని మనదే, వాళ్ళ పని వాళ్ళదే కదా. అమ్మ ఉంది అంటే అమ్మ కడగడానికి ఎన్నైనా సామాన్లు వేసేస్తారు. కాబట్టి మా వాడు కూడా ఈరోజు చపాతీ చేసింటే తినేసి సింక్లోకి వేసాడనమాట. ఆ లోపు నేనైతే చూడండి షుగర్ వేస్తున్నాను. కావాలంటే మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లంతో తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఇంత ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత పాలు వేసుకోవాలి. నేను పాలు ముందే వేయాలనుకున్నాను, పిల్లలు వెళ్ళేటప్పుడు తాగాలని. కాబట్టి నేనైతే చక్కెర వేసానండి. చక్కెర హెల్త్కి మంచిది కాదు అని అంటారు, కానీ చక్కెరైనా బెల్లమైనా అతిగా తింటే ఏది మంచిది కాదు. కాబట్టి ఎప్పుడైనా లిమిట్గా తింటేనే మంచిది. కాబట్టి నేనైతే ఈరోజు షుగరే ఒక 2 స్పూన్లు వేసాను. ఎందుకంటే ఆల్రెడీ బాలామృతంలో షుగర్ ఉంటుంది కదా అని. మీకు టేస్ట్ ఇంకొంచెం తీయగా తినేటట్టు తాగేలాగుంటే ఇంకొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనము ఈ వాటర్ వేడైన తర్వాత బాలామృతం పిండి వేసింటే కొంచెం పలచగా కనిపిస్తుంది కదా, కానీ ఉడికే కొద్దీ కాస్త చిక్కబడుతుంది అనమాట. లేదండి ఇంతకంటే కూడా నాకు చిక్కగా కావాలి మాల్ట్ అనుకుంటే ఇంకాస్త పిండి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇదే చూడండి, ఫస్ట్కి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా పడింది అనమాట. కానీ ఇది వాటర్లోకి వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండో, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట, లేదంటే అడుగంటుతుంది అనమాట. కాబట్టి కలుపుకుంటూ మనమైతే ఇది ప్రిపేర్ చేసుకోవాలి. బాలామృతంతో చాలామంది చాలా వంటలే చేసింటారు కదా, కానీ నేను ఈ రాగి మాల్ట్ ఎలా చేస్తారో ఇది ఒకసారి చేద్దామని చెప్పేసి చేశానండి. కానీ నాకు టేస్ట్ చాలా నచ్చింది. నాకే కాదు, పిల్లలకి కూడా బాగా నచ్చి వాళ్ళు తాగడం అలవాటు చేసుకున్నారనమాట. కాబట్టి నాకు ఎప్పుడైనా బాలామృతం అందుబాటులో ఉంటే నేనైతే ఈ విధంగా చేసుకుంటానన్నమాట. చూడండి, పాలు వేసిన తర్వాత కూడా ఈ విధంగా బాగా ఉడకనిచ్చి వెంటనే తాగొద్దండి. ఒక్క 5 మినిట్స్ తర్వాత తాగండి. ఎందుకంటే మీకు చూపించడానికైతే నేను గ్లాస్లో వేస్తానేమో, కానీ అంత వేడి మీద తాగితే కూడా మనకి అది టేస్ట్ అనేది అంత తెలియదు అనమాట. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది, అంత తొందరగా చల్లబడదు అనమాట ఇది. కాబట్టి ఒక్క 5 మినిట్స్ తర్వాత తాగండి. ఆటోమేటిక్గా మీకే ఆ టేస్ట్ తెలుస్తుంది. రాగి మాల్ట్ ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తారో అదే విధంగా దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారనమాట. హెల్త్కి మంచిది. అక్కడ మనం ఇష్టంగా తాగుతూ ఉంటాం కాబట్టి అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. మనకి ఒక పాయసం తింటున్నామన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీలో ఎంతమంది ఈ విధంగా బాలామృతంతో చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఒకవేళ చేసుకోలేదంటే ఇప్పుడు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్.